జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా హలో మంత్రివర్యులు దుర్గేష్ గారికి స్వాగతం సార్. మనందరి అభిమాన నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదవాడి కంట కన్నీరు తుడవడానికి రాజకీయాల్లోకి వచ్చేసినటువంటి నాయకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా నిడదవోలు పట్టణంలో ఒక అద్భుతమైనటువంటి సెంటర్లో నేను ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఈ తరహా స్తూపాన్ని చూడలేదు. ఇక్కడ మన గుర్తైనటువంటి గాజు గ్లాస్ తో పాటు మన సింబల్ కూడా పిడికిలి గుర్తు పైన మన జెండా ఎగరవేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి స్తూపాన్ని నిర్మించినందుకు నిడదవోలు పట్టణ జన సైనికులందరికీ, వీర మహిళలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. దీనికి సంపూర్ణంగా నాయకత్వం వహించినటువంటి పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్యంగా ఆర్థిక సహకారం అందించినటువంటి శివగారు, చిప్పాటి శివగారు, అదేవిధంగా దీన్ని ఇంత అందంగా తయారు చేసినటువంటి మిత్రులు సూరిబాబు గారు, ప్రసాద్ గారు, నాగేంద్ర గారు, వారి ముగ్గురికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ వారు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ
ఈ దారి వెంట వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ యొక్క ఆశయాలు సిద్ధాంతాలు అర్థమవుతాయి. దాంతోపాటు పేదవాళ్ళకి రక్షణగా జనసేన పార్టీ ఉంటుందని, వాళ్ళు ఉదయం లేచిన వెంటనే వాళ్ళకి కావలసినటువంటి టీ ఈ గాజు గ్లాసులోనే తాగే విధంగా, ఆ గుర్తు కనపడే విధంగా, దాంతోపాటు శ్రమశక్తికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి పిడికిలు బిగించినటువంటి కార్మిక శక్తికి కూడా ఇక్కడ గుర్తు లభించే విధంగా ఉందని, ఈ జెండాను చూసిన ప్రతి ఒక్కరూ కూడా సమాజ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలనేటువంటి ఆలోచన కలిగే విధంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు. ఆ సందర్భంగా వారం రోజుల క్రితమే శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా కొణిదెల నాగబాబు గారు మాకు దిశానిర్దేశం చేశారు. పుట్టినరోజు అంటే కేకులు కట్ చేయటం, హర్షాతిరేకాలతోటి ఈలలు వేయటం కాదు. పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైనటువంటి మొక్కల పెంపకం కార్యక్రమాన్ని, అదేవిధంగా క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే దానికి తోడు ఇవాళ 2-3 రోజుల నుంచి కూడా రాష్ట్రం భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. విజయవాడలో ఎప్పుడూ లేనంత వర్షం రావటం, ఎప్పుడూ లేనంతగా అక్కడ ఇళ్లన్నీ మునిగిపోవటం, పాపం సామాన్య లోతట్టు ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజానీకం అతలాకుతలం అవటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మనకు చెప్తున్నది ఏంటంటే, వెంటనే జన సైనికులందరూ కూడా అక్కడ సేవా కార్యక్రమాల్లో, సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్తా ఉన్నారు. అందుకే నేను కూడా మన కార్యక్రమాలను ముగించుకుని నేను మరొక అరగంట 45 నిమిషాల్లో విజయవాడ బయలుదేరి వెళ్తున్నాను. విజయవాడలో అక్కడ మన టూరిజం డిపార్ట్మెంట్ నుంచి చేయగలిగేటువంటి సహకారం అందించేలాగా, అదేవిధంగా అక్కడ జన సైనికులు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో దానికి వాళ్ళకి సహకారంగా నేను నిలబడేలాగా నేను వెళుతున్నాను విజయవాడ. అందుకే మీ అందరికీ మనవి చేస్తాను, ఇంకెక్కడా కూడా కేకులు కట్ చేయలేదు. నేను ఉదయం నుంచి కూడా కేకులు కట్ చేసుకుని సంతోషం వెలిపించేటువంటి పరిస్థితి కాదు. మనందరం కూడా చేసేటువంటి మంచి పని ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కేకులు కట్ చేయడం లాంటి కార్యక్రమాలు కాకుండా పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వస్త్రదానం, అన్నదానం, అదేవిధంగా ఏదైతే మొక్కల పెంపకం ఉందో ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తే రక్తదాన శిబిరాలు కూడా పెట్టి వాటిని కూడా కొనసాగిస్తే అదే మనం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేటువంటి బర్త్డే గిఫ్ట్ అనేటువంటి మాటని, ఇంత మంచి కార్యక్రమాలు చేపడుతున్న మీ అందరికీ కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన పార్టీ అంటేనే పేద ప్రజల పార్టీ. జనసేన కుల మతాలకు అతీతంగా ఉండేటువంటి పార్టీ. కుల మతాలకు అతీతంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట మీకు మనం చేస్తున్నాను. ఇది మన అందరికీ గర్వకారణం. ఆయన నాయకత్వంలో ముందుకు వెళదాం. రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గంలో జనసేన పార్టీని సంపూర్ణంగా బలోపేతం చేసుకునే దిశగా ముందుకు వెళదామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి అభినందనలు తెలిపి కార్యక్రమాలు నిర్వహించినటువంటి కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి, భారతీయ జనతా పార్టీ నాయకులకు కూడా మన అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో నిడదవోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిపించడానికి మన అందరం కలిసి కృషి చేద్దామనేటువంటి మాటని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అలాగ ఉండండి. మానసిక వికలాంగుల చిన్నపిల్లలకి నిత్యావసర సరుకులు, కూరగాయలు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అలా ఒకసారి తిరిగి మొత్తం
రండి ఒకసారి అలా ఒక్కసారి నువ్వు కొద్దిగా రావాలి ఒకసారి కొద్దిగా వెనక్కి అందరూ నిలబడి ఒకసారి ఖాళీగా ఉంది కదా అన్నా కొద్దిగా ఎలా అన్నా రాజా అన్న కొద్దిగా ఎలా వచ్చారు సార్ ఓకే అండి ఓకే సార్ సార్ నర్స్ గారు తీసేస్తారు చాలా మంచి కార్యక్రమం. మనం హెల్తీగా ఉండొచ్చు, అప్పుడప్పుడు ఇవ్వచ్చు, అందువల్ల ఏ ప్రాబ్లం లేదు. అదొక మంచి కార్యక్రమం అవుతుంది కదా. ఫుల్ హెల్తీగా ఉంటాడండి. బాగా ప్రెసెంట్ చేసి కూడా ఓకే అండి.